హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ మేక్స్ ఏ ఛానల్. ఈరోజు మనం ఇంకో చక్కటి నీతి కథనైతే చెప్పుకుంటున్నాం. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, కథనైతే ప్రారంభిద్దాం. అనగనగా ఒక విశాలమైన అడవిలో నల్లగా మెరిసే రెక్కలతో ఒక కాకి నివసిస్తూ ఉండేది. అది చురుకుగా తెలివిగా ఉండేది. ఒకరోజు భరించలేని ఎండ ఆకాశం మండిపోతున్నట్టు ఉండగా అడవంతా నిశ్శబ్దంగా మారింది. ఆ వేడికి కాకికి తీవ్రమైన దాహం వేసింది. చాలా దాహం వేసింది. గొంతు పూర్తిగా ఎండిపోయి ఎగిరే శక్తి కూడా తగ్గిపోయింది. అలా ఎగురుతూ 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 ముందుకు పోగా అడవిలో నీళ్ళ కోసం కాకి చెట్టు చెట్టు పొద పొద వెతికింది. కానీ ఎక్కడ నీటి చుక్క కూడా కనిపించలేదు. చాలాసేపటికి ఒక పాత మట్టి కుండ కనిపించింది. అందులో కొద్దిగా నీళ్లు ఉన్నట్టు కాకికి కనబడింది. ఆశతో కాకి కుండ అంచున వాలింది. ముక్కు లోపల పెట్టి నీళ్లు తాగాలని ప్రయత్నించింది. కానీ నీళ్లు అందలేదు. నీళ్ల కుండ అడుగున ఉండటంతో ముక్కుకు అందలేదు. కానీ క్షణం నిరాశపడింది. తరువాత తన తెలివిని ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఓటమిని అంగీకరించలేదు. ఒక ఆలోచన అయితే తట్టింది తనకు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గులకరాలను ఒక్కొక్కటిగా తన ముక్కుతో పట్టుకొని తెచ్చి అలా తెస్తూ ఒక్కొక్కటి ముక్కుతోని ఆ గులకరాలను పట్టుకొని వచ్చి ఆ రాళ్లను కుండలో వేసింది. ప్రతి రాయి పడగానే నీటి మట్టం కాస్తగా పైకి వచ్చేది. అలా ఇంకొకసారి కూడా ఆ గులకరాళ్లను తన ముక్కుతో పట్టుకు వచ్చి కుండలో వేయగానే నీటి మట్టం ఇంకాస్తగా పైకి వచ్చేది. చివరికి నీళ్లు ముక్కుకు అందేంతగా పైకి వచ్చాయి. కాకి సంతోషంగా నీళ్లు తాగింది. ఆ నీళ్లు పైకి వస్తుంటే కాకి కళ్ళల్లో చాలా ఆనందమైతే కనిపిస్తుంది. నీళ్లు పైకి వచ్చిన తర్వాత ఆ నీళ్లు తాగి దాహం తీరిన తర్వాత కాకి ఆనందంగా రెక్కలు చాచి ఆకాశంలోకి ఎగిరిపోయింది. చాలా ఆనందంగా అయితే ఆ నీళ్లను తాగి ఆకాశంలో ఎగిరిపోయింది. ఈ కథ తాత మనవడు బబ్బుకి ప్రేమగా చెప్పాడు. బబ్బు నిద్రపోయే ముందు తన తాతకి కథ రోజు చెప్పమని మారం చేస్తుంటాడు. అలా అని తాత బబ్బుకి ఈ కథనైతే వివరించాడు. బబ్బు ఆసక్తిగా విన్నాడు. కథ ముగిశాక బబ్బు నవ్వుతూ, ఇప్పుడు కాకి అయితే స్ట్రా వెతికి తాగేది తాతగారు అని అన్నాడు. ఇది విన్న తాత ఆశ్చర్యపోయాడు. కథ ముగిశాక బబ్బు నవ్వుతూ చాలా ఆనందంగా వాళ్ళ తాతతోని హాస్యాలు ఆడుకుంటూ నిద్రపోయాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనసుంటే మార్గం ఉంటుంది. కాలం మారిన ఆలోచన ముఖ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.